నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహిళలు సురక్షితమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడడం ప్రతి సంస్థ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోస్ట్ చట్టంపై మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో శైలజ పాల్గొని ప్రసంగించారు. కార్యాలయంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారం కోసం రూపొందించిన పోస్ట్ చట్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన ఉండాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకునే సంస్థల్లో కూడా లైంగిక వేధింపులు అనేవి కొంచెం ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి మీద మేము మొదటి నుంచి కూడా అంటే ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాం. రివ్యూ మీటింగ్స్లో ఏంటంటే అవేర్నెస్, అసలు పాష్ అంటే ఏంటి, అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసినాం. ఎందుకంటే 13 ఏళ్ళైంది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు
కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళ డిపార్ట్మెంట్కి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. ఇంకొకటి మేమేం చెప్పదలుచుకున్నాం అంటే, మాకు చాలామంది రాస్తున్నారు ఇలా జరుగుతుంది, మాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది కాలేజ్లో అని, కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఏంటంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు కంప్లైంట్ ఏంటి, అట్లీస్ట్ బయటకు చెప్పైనా మా వరకన్నా మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంకా ఈజీగా డీల్ చేయటానికి ఉంటుంది. ఒకే ఇలా తిరుపతి నుంచి కంప్లైంట్ వస్తే ఆల్ ది వే తిరుపతి వెళ్తే చాలామంది భయంతో కూడా మేము వెళ్ళినా కూడా చెప్పట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒక్కటే, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి, తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము. అవేర్నెస్ అనేది ఇక్కడ డిఎంహెచ్ఓ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నారు, పీడీస్, వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి కంపెనీని కూడా లయబుల్గా పెట్టాలి వాళ్ళు కనుక ఐసీస్ ఫామ్ చేయకపోతే, లేకపోతే డిస్ప్లే చేయకపోతే కనుక. ఎందుకంటే మనం పుష్ చేస్తేనే వాళ్ళు చేస్తారు, అల్టిమేట్లీ అదేంటి సిస్టమ్ డ్రివెన్గా అయిపోతుంది తప్ప. రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబును నమ్మడం లేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. చంద్రబాబు తమను మోసం చేస్తున్నారని గ్రహించిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం జరిగిందన్నారు. రైతుల వద్దకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. పానుగంటి చైతన్యపై రౌడీ షీట్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కూటమి అక్రమాలకు 2029 తర్వాత తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం నేతలు భానుప్రకాష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెనుమాకలో ఒక పెద్ద విడ్డూరం ఒకటి జరిగింది. అది ఎంత పెద్ద విడ్డూరం అంటే ఇదే ఆ విడ్డూరం. పక్కా కుట్రే. ఎస్, వీళ్ళు రాసింది పక్కా కుట్ర, అది కరెక్టే వీళ్ళు రాసింది. ఏ విషయంలో అంటే ఇలా తలకాయలు మార్చాల్సింది. మాజీ మంత్రుల పేర్లు, మాజీ మంత్రుల ఫోటోలు, మా ఎమ్మెల్సీల ఫోటోలు, మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఫోటో పెట్టారు. పెట్టాల్సింది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, టీడీపీ గోండాల ఫోటోలు పెట్టి పక్కా కుట్రను రాయాలి. ఏ విషయంలో పక్కా కుట్ర? పెనుమాకలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ పిలుపు మేరకు, పెనుమాకకు సంబంధించిన రైతుల పిలుపు మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందామని వెళ్ళే భాగంలో దాడిలో వెంబడించి, దాడి కాచి, దారిలో ఆపి, కోడిగుడ్లతో, రాళ్లతో, స్టిక్కులతో అద్దాలు పగలగొడతాలు అన్నీ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వల్ల. ఆడ కనపడుతున్న టీడీపీ వల్ల. అక్కడున్న పోలీస్ యంత్రాంగం అడిగితే చెప్తారు కదా నిజం మీకు. మీడియా అంటే ఏంది? ఫోర్త్ పిల్లర్. మీరు జనానికి తెలియజేస్తుంది ఏంది? ఒక అబద్ధాన్ని నిజం 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 పదే పనిగా రుద్ది ఈ మీడియాలో ఎవడైనా చూస్తారా ఛానల్స్ని? ఈ ఏనా అన్నకుండా, ఆంధ్రజ్యోతి అన్నకుండా, ఏబీ అన్నకుండా ఎవడు పట్టించుకోడు. వాళ్ళ ఎట్టాగో రేటింగ్స్లో అన్ని డౌన్ఫాల్ అయిపోయిన దాన్ని పిల్లర్స్ పెట్టి పైకి ఎట్టా లేపుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల పైన, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడానికే మేము స్టేట్ వైజ్గా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎక్స్ట్రా నిరసనలు కూడా చేస్తాము. పానుగంటి చైతన్య మీద రౌడీ షీట్ చూపి మన వాళ్ళని రౌడీ షీటర్ చైతన్య అని వాళ్ళ ఈ పత్రికలో వేసుకుంటే సరిపోయిందా? లిఖితపూర్వక ఆధారాలు ఉంటాయి కదా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అండి. ఆ రౌడీ షీట్ అనేది చైతన్య మీద లేదు. అసలు రౌడీ షీట్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తారన్న? ఆయన ఏమైనా చేశాడా?
స్కూల్ విద్యార్థులు పడుతున్న బాధల గురించి రోడ్లు ఎక్కితే రోడ్డు షీట్ ఓపెన్ చేస్తారా? ఎప్పుడూ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే మంగళగిరిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలయ్యా అని చెప్పి ఎడ్యుకేట్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తే రోడ్డు మీద నిరసన చేయకూడదని చెప్పి అతన్ని 14 రోజులు రిమాండ్లో పెట్టారు చైతన్య గారిని. కార్యక్రమం విద్యార్థి విభాగ అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుడిగా పిడతల భానుప్రకాష్ మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు పెనుమాక వెళ్ళటం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తే లీగల్ టీము మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, కార్లు, వాహనాల మీద దాడి చేయటం విద్యార్థి విభాగం తరపున మేము చాలా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, విద్యార్థుల సమస్యలు తీర్చమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించటం ఎంతవరకు కరెక్ట్ అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి అధ్యక్షుడు పానుగంటి చేరి తీవ్రంగా చేసి నగర బహిష్కరణ చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. అమరావతి రాజధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడిని విద్యార్థి విభాగం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. జిల్లా పరిషత్ లో ఏవోగా పనిచేస్తున్న డి రామకోటయ్య ఉద్యోగ విరమణ చేశారు. ఇందులో భాగంగా జడ్పీ హాల్లో మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని రామకోటయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించి అందరి అభిమానాన్ని పొందారని చెప్పారు. అదేవిధంగా తనను సత్కరించిన వారికి రామకోటయ్య కృతజ్ఞతలు తెలిపారు. మహాభారతంలో యుధిష్ఠిరుడితో విదురుడు చెప్పిన మాట దగ్గర అవుతున్నారు. ఇటువంటి పెద్ద సభలో మా రామకోటయ్య గారు ఎప్పటికి ఏది అప్లికబులో అప్పటికి ఆ కారణం తాకి ఇతరుల మనసును తప్పించు మన రిటైర్ చేయమెంట్ జరుగుతున్నటువంటి రామకోటయ్య గారు తెనాలి నుండి వచ్చిన వారు. ఇంకో విషయం ఏంటంటే మాది కూడా తెనాలి, వాది తెనాలి, మాది తెనాలి. తెనాలి గడ్డ మీద ఉన్న వాళ్ళకి తెనాలిలో ఆ యొక్క నీరు తాగిన వాడికి ఒక కళ అనేది వస్తుంటుంది. తెనాలే ఒక కళలకు కానాచి అని పేరు. ఆ నీళ్ళు తాగితే చాలు, ఏదో ఒక టాలెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మా రామకోటయ్య గారు ఒక టాలెంటెడ్ వ్యక్తి. అంతకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు మాట్లాడిన స్నేహితులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మా సారోడు కానివ్వండి, సిసి గారు, సిఇఓ గారు, సిఇఓ గారు, సారోడు డాక్టర్ గారు, అందరూ ఫ్రెండ్స్ అందరూ చక్కగా మాట్లాడారు. ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన యొక్క విధానాల గురించి,
నేను జిల్లా ప్రజా పరిషత్తులో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నాను. ఈ 36/2026 పదవీ విరమణ. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాఫ్ అందరూ, అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి యొక్క ఈ సహాయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకోగలగాలని, అలాగే నా సహాయం అన్ని ఉద్యోగ విషయాల్లో కానీ ఏ విషయాల్లో కానీ నాకు సహకరించిన మా బంధువులు, స్నేహితులు అందరికీ, అధికారులకి నా యొక్క నమస్కారాలు. కాబట్టి ఈ స్థాయికి ఉండడానికి కారణం నా యొక్క బంధువులు, మా యొక్క స్నేహితులు, తర్వాత అలాగే అధికారులు అందరూ సహకరించారు. ఏ విషయంలో కూడా నాకు ఇబ్బంది లేకుండా అందరూ చాలా బాగా నాకు సహాయం చేశారు. వారి యొక్క సేవను ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి ఇంత సన్మానం చేసిన మా అధికారులందరికీ, మా జిల్లా పరిషత్ స్టాఫ్కి, అలాగే ఈ సభకు హాజరైనటువంటి మా బంధువులు, స్నేహితులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ లాల్పురం ఎస్సీ కాలనీ వాసులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగాల భిక్షాలు నూతక్కి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తమ కాలనీకి ఆనుకుని ఉన్న 75 సెంట్లు ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దానికి ఆనుకుని ఉన్న 75 సెంట్లు ప్రభుత్వ భూమిని కలుపుకుంటున్నారని తెలిపారు. ఆ స్థలంలో ఎస్సీలకు కమ్యూనిటీ హాల్ లేదా అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. గత 50 సంవత్సరాలుగా ఎస్సీ మాదికలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కనుక ఆ స్థలాన్ని ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు చొప్పున ఇవ్వాలని కలెక్టర్ ను వేడుకున్నట్లు చెప్పారు. గుంటూరు రూరల్ మండలం పచ్చిపాడు నియోజకవర్గం లాల్పురం గ్రామం. మా తాతల తండ్రి నుంచి మేము ఎస్సీ కులం మాట్లాడేది. అయితే మా తాతల తండ్రులు కానిచ్చి మేము మా ముత్తాతలు కానిచ్చి లాల్పురం ఎస్సీ గాలిలో ఉంటున్నాం. కనీసం ఇన్ని సంవత్సరాల్లో మాకు స్థలాలు ఇచ్చింది లేదు. ఏ రాజకీయ నాయకులైనా స్థలాలు ఇచ్చింది లేదు. అవి అప్పుడు ఆ పౌరంబాగులు ఉండి అట్లా చిన్న చేసుకుని ఉండేవాడు. కనీసం కొంతమందికి అయితే జరగలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకులు ఇస్తామని చెప్తున్నారు, వెళ్తారు. కానీ మా ఇళ్ల పక్కన 170 సెంట్లు ఆ మధ్యలో పోరం పోతుంది. అది ఈ మధ్య కొత్తగా వెంచరేసి దాన్ని కూడా కలుపుకొని అది ఆక్రమణ చేయాలని చూస్తున్నారు. ఎవరంటే ఊళ్ళో మామూలుగా ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఉండేవాడు. అయితే మా వాళ్ళు వెళ్ళి అడగటం జరిగింది. ఎందుకంటే గతంలో ఇస్తామని చెప్పారు కదా, మాకు మరి ఏదో కమిటీ వాళ్ళకో లేకపోతే కాస్త లేని వాళ్ళకో తలా చిట్టిస్తే అందులో ఉంటామంటే అది రాదులే, దాన్ని తర్వాత చూద్దామని దాన్ని దాట వేసేస్తారు. కానీ ఇప్పుడు వెంచర్లు వేస్తే అది వెళ్ళిపోద్ది కదా, ఇక మాకు అక్కడ ఉంటారు. కనీసం అంబేద్కర్ భవనం కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. అక్కడ పూర్వభాగం ఉంది, అది ఇస్తే మాకు కాస్త ఒక 50 ఇళ్ళు అంబేద్కర్ భవనం కట్టుకోవడానికి మాకు భోజనాలు చేయాలన్నా మాకు కనీసం కమిటీ లేదు. మా చరిత్రలో ఏంటంటే ఏసీలో పుట్టి కూడా గుంటూరుకి దగ్గరలో ఉండే రూరల్ మండలం నుండి అంబేద్కర్ భవనం లేదు మాకు. 150-200 ఇళ్ళు ఉన్నాయి మావి కనీసం. కానీ అవి ఒక్కొక్క ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు నివసిస్తున్నాం. మీరు కావాలంటే అక్కడికి వచ్చి మీడియా పరంగా సార్ స్థలాల సమస్య ముఖ్యంగా అసలు మాకు ఇచ్చిన చరిత్రలు ఇంతవరకు అది మా అక్కడ గెలిచారు. గతంలో ఎప్పుడు ఇచ్చారు? అప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? అప్పుడు జనాభా దాదాపు 100 ఇళ్ళు అయితే ఇప్పుడు 200 ఇళ్ళు అయింది. అయినా అదే ఇళ్లలో మధ్య ఉంటాం. అయితే నాయుడు వాళ్ళంతా ఆపుకున్నారు. కానీ ఈ మాదిగోళ్ళ దగ్గరకు వచ్చేదానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి మీకు ఎటువంటిది ఏమి లేదు, ఏం చేయాలన్నా మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున మళ్ళా వెళ్ళి ఎవరిని మీరు ఇస్తానన్నారు కదా, అప్పుడు మీరు ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు అలాంటి ఎక్కడరా ఏందిరా ఏడా లేదు, సర్వే పెడతాం చూసుకోండి అని అన్నారు. మాకు ఏం చేయాలో తోసగా కలెక్టర్ గారిని కలుపుతామని అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. మాకు ముఖ్యంగా అంబేద్కర్ భవనం అనేది ఒకటి కావాలా. ఇప్పుడు దానిలో వర్క్ జరుగుతుంది. ఏంది వాళ్ళని అడుగుతుంటే ఏమి లేదు. ల్యాండ్ ముత్యాల సాంబశివరావు అతను అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ దళారులు వచ్చేసేసి ఆ ఉన్న పోరంబాకు కూడా దానిలో కలుపుకొని వెంచర్ గా చేసుకొని అమ్ముకుంటున్నారు. వాళ్ళు మీకేం కావాలో బాగా లేని వాళ్ళు ఒక 70-60 మంది దాకా ఉన్నారు. వాళ్ళకంటూ ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కావాలా. మీ వృత్తి అంటే ఏం చేసి డప్పు కొట్టుకోవటం.
డప్పుకెళ్తే ఆ రోజు ఉంటే అన్నం, లేకపోతే లేదు. ఫస్ట్ పనుకోవటమే. కలెక్టర్ గారికి పెట్టామండి. చూస్తామని అధికారులకు ఫోన్ చేశారు. ఆ న్యాయం అనేది కావాలని ఒక కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఆయన కోరుకునేది కూడా అదే. ఆయన కొద్దిగా మా ఎందు దయించి కొద్దిగా పని చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ మాదిరెడ్డి ప్రతాప్ మంగళవారం భావోద్వేగ వాతావరణంలో పదవి విరమణ చేశారు. తన సుదీర్ఘ సేవలకు ముగింపుగా ఆయన మంగళగిరి నుంచి తెనాలి వరకు ప్రత్యేకంగా సైకిల్ యాత్ర చేపట్టారు. 60 ఏళ్ల వయసులో ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తెనాలి చించపేట చేరుకున్న మాదిరెడ్డి ప్రతాప్ అక్కడ ఉన్న తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనకు చివరి సెల్యూట్ చేసి తమ పోలీస్ యూనిఫామ్ కు వీడ్కోలు పలికారు. తన సేవా ప్రయాణంలో ఉమేష్ చంద్ర తనకు స్ఫూర్తి అని, అందుకే పదవి విరమణ రోజున ఇక్కడ సెల్యూట్ చేసి యూనిఫామ్ విప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ అయ్యా. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్ లో ఏఎస్పీకి వెళ్ళారు. నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళా. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి, సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడిన ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని, యువకులమని మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితం అయిపోయాం. ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్ చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. నీతికి నిజాయితీకి కూడా నిలువెత్తు నిదర్శనం. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు చాలా స్ఫూర్తిగా ఉమేష్ చంద్ర నిలిచాడు. నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో సీఎం సెక్రటరీగా పనిచేశాను. నేను భర్తీ అయిన ఐపీఎస్ఏ, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ వీరు చనిపోయిన తర్వాత ఈ ఏంటి హింస, ప్రతిహింసైనా ఇంకా ప్రపంచంలో జీవితంలో ఇంకొకటి లేదా అని ఒక రకమైన విరక్తి పుట్టి విదేశాలకు వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ వార్టన్ స్కూల్ అని, అదే వార్టన్ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు గూగుల్కి ఇప్పుడు గ్లోబల్ సిఇఓ ఉన్నాడు కదా సుందర్ పిచాయ్ అని, అతను నా క్లాస్మేట్గా ఉన్నాడు. అటువంటి మంచి యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేసి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యమంత్రి మారిపోయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు.
నాకు మంచి ₹1 తోటి శాలరీ తోటి మంచి ఉద్యోగం వచ్చింది. రిజిగ్నేషన్ చేసి సార్ తొందరగా యాక్సెప్ట్ చేయండి, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని చెప్పి. అరేనే మీలాంటి వాళ్ళు వెళ్తే అలానే బాగా చదువుకున్న నాకు కావాలి, డెవలప్మెంట్ చేయాలని వచ్చా. నేను చాలా రోజులు పాదయాత్రలు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.